హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు వెల్లుల్లి పులుసు చేసి చూపిస్తున్నానండి. ఇంట్లో వండడానికి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా వెల్లుల్లిపాయ పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుందండి. అందుకే వెల్లుల్లిపాయలు హెల్త్కి చాలా మంచిదండి. అయితే ఇక లేట్ చేయకుండా వెల్లుల్లిపాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కళాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 4 పెద్ద వెల్లుల్లిపాయలని ఇలా తొక్కలు తీసుకుని ఆయిల్లో వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, లేదా కచ్చా పచ్చా దంచుకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు చిన్న ఉల్లిపాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలని ఫ్రై చేసేటప్పుడు వెల్లుల్లిపాయలని మాడిపోకుండా చూసుకోండి. వెల్లుల్లిపాయలు ఏమాత్రం మాడినా చేదొస్తుందండి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటాలని ఒక 10 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మెత్తగా టమాటాలు మగ్గిపోవాలి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి పులుసులో కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలండి. పులుసు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ సైజులో చింతపండుని పులుసు తీసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకొని 3 పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చి ఈ పులుసులో వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న జీలకర్ర, ధనియాలు, మెంతులు, మిరియాల పొడిని ఈ పులుసులో వేసేసుకొని గరిటెతో బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, పులుసు ఇలా చిక్కగా ఉండాలి. మరీ పలచగా ఉన్నా కూడా అంత టేస్ట్ బాగుండదండి. ఇలా కొద్దిగా చిక్కగానే దించుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు నచ్చితే కొంచెం బెల్లం ముక్కను కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా అయినా కూడా బాగుంటుంది, కొద్దిగా బెల్లం వేసినా కూడా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. చూడండి, పులుసు ఎంత యమ్మీగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, పులుసు ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. పైగా వెల్లుల్లిపాయలు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇలా వేడివేడి అన్నంలో ఇలా వేడివేడిగా పులుసు వేసుకుని తింటే భలే ఉంటుందండి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్కి ఈ వెల్లుల్లి పులుసు చాలా మంచిదండి. ఈ వెల్లుల్లిపాయల్లో ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా బాగుందండి. స్పైసీగా, పుల్లగా వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుందండి. మిరియాల ఘాటు కూడా తెలుస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను చేసిన అల్లం పులుసు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.